రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఉండదండి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాష్ట్రాల్లో కాదు ఎలాంటి ఇప్పుడు ప్రమాదం జరిగిన నిన్న మా లోకేష్ గారు మాట్లాడుతూ శ్రీనివాసరావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెట్టుబడుల విషయంలో హంబుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. అయ్యా మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, మీకు కూడా ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి కదా, పెట్టుబడులు మీరు కూడా పట్టుకురండి, ఆ క్రెడిట్ మీకే ఇస్తాను అని ఎంత మెచ్యూర్డ్గా హంబుల్గా మాట్లాడితే వీళ్ళు పెట్టే పోస్టులేమో ఇది. కొడుకేమో ఇక్కడ విమానం ఎక్కువ ఇంకో చోటుకి వెళ్తాడు, తండ్రి ఏమో ఇంకో చోటుకి వెళ్తాడు, డబ్బులు దాచు. అలాంటి వాళ్ళకి ఆయన అంత హంబుల్గా మాట్లాడితే అసలు ఏమన్నా అర్థమవుతుందా వాళ్ళకి? వీళ్ళు చేసిన దారుణమైన వ్యాఖ్యలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు, డబ్బులు దాచుకుంటామన్నారు. మీకు ఒకటి చెప్తానండి ఋషి గారు, జగన్ అండ్ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళ మీద అది ఆపాదిస్తారు. చూసుకోండి కావాలితే. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, వాళ్ళు చేస్తారు అది. అవును, మద్యంలో అక్రమ సంపాదన అంటారు, వాళ్ళు చేస్తారు, ఎదటోళ్ళ మీద అంటారు. అలా బాబాయ్ ముక్కలకి నరికించేసి దగ్గర కూర్చుని కుర్చీ వేసుకుని నరికించేసాడు అంటాను నేను. లేదంటే అతను స్పష్టంగా దగ్గర నుంచి చూసినట్టుగా అతను చెప్పాడు, అదే రుజువు. ఈ పేపర్లు ఏం రాశారండి, వాళ్ళ పేపర్లో నారాసుర రక్తచర అంటే వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళ మీద అది ఆపాదిస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ భువనేశ్వరి గారు, ఆవిడకి ఒక అవార్డు వస్తే లండన్, మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఇక్కడ, ఆయన అది ప్రైవేట్ కార్యక్రమం, ఆవిడ ఇద్దరు కలిసి భార్య భర్తలు ఇద్దరు కలిసి లేరు. అక్కడ లండన్ లో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది మొన్న ఎన్నికల్లో కానీ గత జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరికి కూడా సమయం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఇది ప్రైవేట్ కార్యక్రమం, వాళ్ళ పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి కోసం హిందూజా కంపెనీతో వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు ఆయన. అంటే మీకు ఆయన ప్రయారిటీ ఏమని తీసుకోవాలి, పార్టీ కానీ తన సొంత పని మీద వెళ్ళిన ఆ పనిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్ కోసం, పెట్టుబడుల కోసం తప్పిస్తున్నాడు ఆయన. అసలు ఇటువంటి నీచపు మనుషులు ఉన్న వాళ్ళ కోసం ఈయనంత తపన పడాలనిపిస్తూ ఉంటుందండి నాకు ఒక్కోసారి. వాళ్ళు అసలు తోలు తీసి ఎండేసేయాలి, ఎవరిని కూడా నోరెత్తన కూడా, నిరంకుశం నియంతృత్వమైనా పర్లేదు కానీ ఒక మంచి పని కోసం కొంతమంది అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు స్టైల్ కాదు కదా, ఎన్నాళ్ళు 45 ఏళ్లలో అదే వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సహనాన్ని, సంయమనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంచేత వీళ్ళు ఏం చేయాలంటే, ఒకసారి వీళ్ళకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఎంత సహనం, సంయమనం ఉందో అంత కాఠిన్యం కూడా ఉంటది ఇటువంటి వాళ్ళు అణిచివేయటం. ఎందుకంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. ముక్కుపాదంతో అణిచివేసాడు ఆయన. ఫ్యాక్షనిజాన్ని కానీ, రౌడీజాన్ని కానీ, కమ్యూనల్ రైట్స్ ని కానీ ముక్కుపాదంతో అణిచివేసాడు. అలాంటిది ఒక్కసారి అందరూ కోరుకునేది ఏంటంటే, 95 నుంచి 2004 మధ్యన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీ విశ్వరూపం చూపించాడని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి సున్నితంగా హ్యాండిల్ చేసి కూడా ఉండకూడదండి. ఇప్పుడు అక్కడ పేరు నాని స్వయంగా అతను చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్తమం, ఆయన చాలా మంచివాడు, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడని చెప్పాడు. మళ్ళా మనడు ఏం పేలేడండి, జోగి రమేష్ ఏం మాట్లాడాడు, ఏం పేలేడండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తాడా? అతను చేసిన పని ఏంటైనా, నీకు కుటుంబం ఉంది, నేను వచ్చిన తర్వాత సంగతి చూస్తా. దాని అర్థం ఏంటి? నువ్వేమైనా భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసావా? కల్తీ మద్యం వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడావు. ఒక ప్రభుత్వం మీద కుట్ర చేయడానికి ప్రయత్నం చేసావు. నిన్నేం చేయాలి? నిన్ను తాడు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళాలి, మర్యాదగా తీసుకెళ్లారు వాళ్ళంతా పోలీసు వాళ్ళు. మీకు ఇచ్చిన మర్యాదను మీరు వేస్ట్ చేసుకున్నారా? మీకు ఎంత మర్యాద ఇచ్చారు? చెప్తానంటే ఒక మాట చెప్తాను ఋషి గారు, నేను స్వయంగా చూశాను. రఘురామకృష్ణ, ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గరుండి చూశాను. అందులో ఒకడు గళ్ళ చొక్క వేసుకున్న కానిస్టేబుల్, వాడి పేరు తర్వాత చెప్తాను మీకు. వాడు రఘురామకృష్ణరాజు గారిని చాలా రాంగ్ హ్యాండ్లింగ్ చేసి నెట్టాడు కార్లోకి. వీళ్ళేమో చాలా గౌరవంగా మర్యాదకు తీసుకెళ్తే హాస్పిటల్ దగ్గర విధ్వంసం చేస్తారా ఆ కొడుకులు ఇద్దరు ఉన్నాయి. హాస్పిటల్ దగ్గర, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏంటండి ఏంటనుకుంటున్నారు వీళ్ళు? ఏమన్నా ఈ రౌడీ చంద్రబాబు నాయుడు గారిని అన్న చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ఈ రౌడీజాన్ని, ఈ తల ఎగరేసే వ్యవహారాలని మీరు అర్జెంట్ గా మీరు అణచాల, తొక్కి నార తీయాలా. బాలకోట గారు బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే 2.0 అనాలా లేకపోతే చంద్రబాబు నాయుడు 3.0